నాకు బాలబ్రహ్మేశ్వరుడు ఏమిటంటే ఇక్కడ కుమారస్వామి లేదని ఇక్కడ దేవుడి పేరే బాలబ్రహ్మేశ్వరుడు. ఊరికి వీళ్ళు బంగారంగా శివుడి పేరు ఇలా పెట్టారా ఇక్కడ అంటే ఇప్పుడు లోపల గర్భగుళ్ళ విగ్రహం చూస్తే నాకు అనుమానం వచ్చింది. అమ్మవారు ఎక్కడైనా సరే దివ్య సౌందర్యంతో యవ్వనంలో ఉంటుంది కదా, జోగులాంబ క్షేత్రంలో ముసలావిళ్ళ ఉందేమిటి అంటే ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందన్నమాట అనిపించింది. బాలబ్రహ్మేశ్వరుడు అనగానే అర్థమైపోయింది. అమ్మా మహానుభావురాలు అమ్మ, 8వ శ్లోకానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా దక్షిణామూర్తి స్తోత్రంలో అనుకున్నాను నేను. ఎంత గొప్ప విషయేశ్వరుడు, అక్కడికి వెళ్ళి ప్రసాదాలు తిని వచ్చేయడం ఏమిటండి, ఇవన్నీ తెలుసుకోవాలి. కానీ బాలబ్రహ్మోత్సరో దేవ జోగులాంబ సమన్విత తీర్థం పరశురామస్య, పరశురాముడు యజ్ఞం చేసినటువంటి తీర్థం అది, స్నానం చేసిన తీర్థం అది. నవబ్రహ్మ సమన్వితం అయిన వాళ్ళు, తర్వాతి వాళ్ళు, నవబ్రహ్మలైన వాళ్ళు ఆ క్షేత్రాన్ని దర్శించారు. అలంపురే జోగులాంబ విశాలాక్ష్య సమాస్పత, ఈవిడ్ని చూస్తే కాశీలో విశాలాక్షిని చూసినటువంటి ఫలం వస్తుందన్నారు. ఇంకేం కావాలి?